నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం అనేది ఆనందించాల్సిన పదవి కాదు, ప్రజల ఆశల బరువును మోసే బాధ్యత. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేధస్సుతో, శ్రమతో, దూరదృష్టితో వినియోగించాలి. అభివృద్ధి, సంక్షేమం అందించేలా మారాలి. ఇదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల ఆలోచన తీరు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మూకుమ్మడి దూరదృష్టితో రాష్ట్రాభివృద్ధికి మైలురాయి వేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థను ఎలా పునర్నిర్మాణం చేస్తోంది? $1 ట్రిలియన్ లక్ష్యం ఏ విధంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది? ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందా? అధికారంలోకి రావడం కాదు, ఎలాంటి అభివృద్ధికి బీజం వేశారు? విదేశీ పెట్టుబడుల రాకపై మంత్రి లోకేష్ చేసిన తాజా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం $1 ట్రిలియన్ దేశీ విదేశీయ పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రతిష్టాత్మక మైలురాయి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విప్లవాత్మకంగా మారాయి. గత 16 నెలల్లోనే $120 బిలియన్ పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, స్థిరమైన పాలన, వేగవంతమైన అమలు, పెట్టుబడిదారులకు ప్రాధాన్యత వంటి అంశాలు అన్ని కలిపి ఉద్యోగాలపై దృష్టి పెట్టిన లక్ష్యాన్ని సాధించేందుకు పని చేస్తున్నాయి. ఇవి కేవలం ఒప్పందాలు కాదు, భూమిపై అమలవుతున్న ప్రాజెక్టులు, ఉపాధి కల్పనతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు పునర్నిర్మాణం అవుతున్నాయి. ఇది కాగితంపై కాదు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి. విశాఖ వేదికగా 410 పెట్టుబడి ఒప్పందాలకు అధికారిక రూపమివ్వనున్నారు. వీటి ద్వారా దాదాపు 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది గణాంకం కాదు, విప్లవాత్మక అభివృద్ధికి బీజం. అదనంగా 2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో బలమైన పెట్టుబడి వాతావరణం, పాలనా సంస్కరణలు, యువత నేతృత్వంలోని అభివృద్ధి ఫ్రేమ్వర్క్, ఇవి అన్నీ కలిపి ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టిన అభివృద్ధి వ్యూహంగా మారాయి. ఇది లక్ష్యం కాదు, హామీ అని మంత్రి లోకేష్ చెప్పిన మాటలు మైలురాయిగా నిలుస్తున్నాయి. ప్రతి విధానం యువత ఉపాధికి ఇంధనంగా మారేలా పునర్నిర్మాణం చేయబడింది. ఇదంతా యువత భవిష్యత్తు కోసం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. గూగుల్ డేటా సిటీ, బీపీసీఎల్ 1 లక్ష కోట్ల రిఫైనరీ, ఎన్టీపీసీ 1.65 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవి విప్లవాత్మక పెట్టుబడులు. దేశంలోని అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు, టాప్ 10 సోలార్ తయారీ సంస్థల్లో 5 అన్ని ఆంధ్రప్రదేశ్ను తమ స్థావరంగా ఎంచుకోవడం $1 ట్రిలియన్ లక్ష్యానికి మైలురాయి. ఇది కేవలం పెట్టుబడుల రాక కాదు, ఆర్థిక పునర్నిర్మాణానికి బలమైన బీజం. ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది, పెట్టుబడులు అదే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహం 4 బలమైన స్తంభాలపై నిలబడి ఉంది. మొదటిది $1 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించడం. రెండవది 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చడం. మూడవది వేగవంతమైన అనుమతులతో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం. నాలుగవది నైపుణ్య అభివృద్ధి ద్వారా యువతను ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధం చేయడం. ఈ 4 స్తంభాలపై నిలబడి ఉన్న ఈ వ్యూహం కేవలం అభివృద్ధిని కాదు, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సామాన్య కుటుంబంలోని యువతకు అవకాశాలు అందేలా మార్గం సుగమం చేస్తోంది. ఇది అభివృద్ధి కాదు, సమగ్ర పునర్నిర్మాణం.
మాట ఇవ్వడం సులభం, ఆ మాటను మైలురాయిగా మార్చడం నాయకత్వం. చంద్రబాబు విజన్, లోకేష్ యువగలం, అనుభవం ఇవి కలిసి పునర్నిర్మాణం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి. వైజాగ్ సిఐఐ సమిట్ పారిశ్రామిక వర్గాలకు వనరుల లభ్యతను చేరవేసే విప్లవాత్మక వేదికగా మారింది. ఇది కేవలం అధికారం మాటున సాగిన కార్యక్రమం కాదు. ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు కూటమి ప్రభుత్వ విజయానికి మైలురాయిగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విజయానికి వెనుక ఉన్నది వేగవంతమైన విప్లవాత్మక వ్యాపార నిర్వహణ. పెట్టుబడిదారులకు వేచి ఉండే రోజులు పోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్ ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు ఇప్పుడు రికార్డు వేగంతో మంజూరవుతున్నాయి. ఒక్క నెల ఆలస్యం కూడా పెట్టుబడి ప్రణాళికను మార్చగలదన్న స్పష్టతతో ప్రభుత్వ వ్యవస్థను పునర్నిర్మాణం చేసింది. పారదర్శకత, సమర్థత, వేగం ఇవి కలిపి పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ విధానం వల్ల పరిశ్రమలు ఆలస్యం లేకుండా అమలవుతున్నాయి. ఇది కేవలం పాలనా మార్పు కాదు, పారిశ్రామికీకరణకు బలమైన బీజం. అనుమతుల వేగమే పెట్టుబడుల ప్రవాహానికి మార్గం. ఐటీ, తయారీ, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాల్లో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోంది. టూరిజాన్ని అధికారికంగా పరిశ్రమగా గుర్తించిన తొలి రాష్ట్రం. వచ్చే 3 సంవత్సరాల్లో 50,000 హోటల్ గదులు నిర్మించాలన్న లక్ష్యం మైలురాయిగా మారుతోంది. వేగం, విజన్, వనరులు, అభివృద్ధికి 3 అస్త్రాలు. మంత్రి నారా లోకేష్ వివరించిన $1 ట్రిలియన్ అంశంలో ఆయన పాత్ర కూడా చాలానే ఉంది. అందుకు ఆయన చేపట్టిన యువగలం పాదయాత్ర ఎంతగానో దోహదపడింది. ఆ అనుభవమే నేటి ప్రభుత్వ ఆర్థిక పునర్నిర్మాణ వ్యూహానికి ఒక బలమైన పునాదిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా యువత, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను, ఉపాధి అవసరాలను దగ్గరగా తెలుసుకున్న ఆయన ప్రతి పాలసీని యువత ఉపాధికి ఇంధనంగా మార్చేలా పునర్నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వారధిగా ఉంటూ $1 ట్రిలియన్ లక్ష్యం కేవలం ఆర్థిక గణాంకం కాదని, ప్రతి సామాన్య కుటుంబ యువకుడికి ఉద్యోగ అవకాశం దక్కాలని, సామాజిక న్యాయంతో కూడిన హామీ అని ఆయన స్పష్టం చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాల విషయంలో ఆయన అనుభవం, వేగవంతమైన పనితీరు కారణంగానే పేరొందిన ప్రాజెక్టులు రాష్ట్రం వైపు చూడగలిగాయి. ఆంధ్రప్రదేశ్ను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మహత్తర లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో అత్యంత ప్రభావవంతమైన సమన్వయాన్ని ఏర్పరిచారు. ఇది కేవలం ఢిల్లీలో మర్యాదపూర్వక భేటీలతో ముగియకుండా రాష్ట్రానికి కీలకమైన పెట్టుబడుల ప్రవాహానికి మార్గాన్ని సుగమం చేసింది. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన జరిపిన సంప్రదింపుల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్ను, వేగవంతమైన అనుమతులకు సంబంధించిన రాష్ట్ర సంస్కరణలను బలంగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర సహకారం అవసరమయ్యే భారీ ప్రాజెక్టులు ముందుకు వచ్చాయి. వాటి రాక వెనుక లోకేష్ వ్యూహాత్మక సమన్వయమే ఉంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తాయి, భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. కేవలం అనుమతుల కోసం వేచి చూడకుండా కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడంలో ఆయన చూపిన చొరవ $1 ట్రిలియన్ లక్ష్యం కేవలం కాగితంపై లెక్క కాదని, సాకారమవుతున్న వాస్తవమని నిరూపిస్తోంది. సమర్థత, వేగం, నిబద్ధత అనే 3 అంశాలను కేంద్రానికి బలంగా చెప్పడం ద్వారానే ఆయన రాష్ట్రానికి స్థాయిలో పెట్టుబడులను, ప్రాజెక్టులను ఆకర్షించగలిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న దిశ స్పష్టంగా ఉంది.
పెట్టుబడులు కేవలం గణాంకాల కోసం కాదు, ఆర్థిక పునర్నిర్మాణానికి, ఉపాధి కల్పనకు, సామాజిక న్యాయానికి బీజంగా మారుతున్నాయి. $1 ట్రిలియన్ లక్ష్యం వెనక ఉన్నది సమిష్టి నాయకత్వం, చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్కు ప్రజల పట్ల నిబద్ధత, నారా లోకేష్కు యువతపై దృష్టి. ఈ త్రయం కలిసి రాష్ట్రానికి ఒక కొత్త ఆర్థిక శకం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ సెన్సెస్, పారదర్శక పాలన ఇవన్నీ కలిపి పెట్టుబడిదారులకు నమ్మకాన్ని, యువతకు అవకాశాన్ని, ప్రజలకు భరోసాను కలిగిస్తున్నాయి. ఇది కేవలం పాలనా మార్పు కాదు, ఇది ప్రతి కుటుంబానికి అభివృద్ధి తాకేలా చేసే మార్గదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఒక ప్రారంభం మాత్రమే. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయాణానికి ఇది పునాది. అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం ఇవి ఇకపై ఆంధ్రప్రదేశ్ ఇంటి పేర్లు కావాల్సిన సమయం వచ్చింది.